Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. మీ దుఃఖ దినములు సమాప్తమగును. హల్లెలూయా. ఏ కష్టం ద్వారా, ఏ శ్రమను బట్టి మీరు దుఃఖిస్తున్నారో దేవుడు వాటి నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు. మీ దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహిస్తారు. మీ అవమానాన్ని తీసివేసి ఘనతను అనుగ్రహిస్తారు. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఒక స్త్రీ క్రీస్తు ప్రభు వారి దగ్గరికి రాగా క్రీస్తు ప్రభు వారు ఆమెను ముట్టి స్వస్థపరిచారు. ఆమె దుఃఖానికి సమాప్తం పలికారు. 12 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఒక స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడిందని, కానీ క్రీస్తు ప్రభు వారు వస్త్రపు చెంగును ముట్టుకోగానే ఆమె దుఃఖానికి సమాప్తం కలిగింది అని ఆమె స్వస్థత పొందింది. 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేటి దగ్గర పక్షవాయుతో పడిన వ్యక్తిని క్రీస్తు ప్రభు వారు స్వస్థపరచగా అతని దుఃఖానికి సమాప్తం కలిగింది. అబ్రహాము గారికి ఉన్న ఒకే ఒక్క దుఃఖం సంతానం లేకపోవడం. దేవుడు అబ్రహాము గారికి ఇస్సాకు అనే కుమారుడిని అనుగ్రహించి అతని దుఃఖానికి సమాప్తం పలికారు. హన్నా గారి జీవితంలో కూడా సంతానం కోసం ఆమె దేవునిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకి సమూయేలు అనే కుమారుని అనుగ్రహించారు. ఆమె దుఃఖానికి సమాప్తం పలికారు. ఎలీషా గారి దగ్గర పనిచేసే శిష్యుడు చనిపోయినప్పుడు ఆ కుటుంబం అప్పుల పాలైపోయింది. శిష్యుని భార్య దగ్గర ఉన్న కొంచెం నూనెని దేవుడు ఆశీర్వదించగా ఆ కొంచెం నూనెను ఎన్ని పాత్రల్లో పోసినా ప్రతి పాత్ర నిండిపోతుంది. ఆ నూనెను అమ్మి ఆమె అప్పులు తీర్చుకుంది. తర్వాత జీవనాన్ని కూడా కొనసాగించింది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో కష్టపడుతుంటే దేవుడు తన బాహుబలం చేత వారిని బయటికి తీసుకొచ్చి వారి దుఃఖానికి సమాప్తం పలికారు. ఒకవేళ మీ జీవితంలో కూడా అప్పుల విషయంలో కానీ, అనారోగ్య సమస్యలతో కానీ, గర్భఫల విషయంలో కానీ, లేదంటే ఇంకేదన్నా విషయంలో కానీ మీరు నలిగిపోతుంటే, దుఃఖపడుతుంటే క్రీస్తు ప్రభు వారు మీ దుఃఖ దినములు సమాప్తం చేస్తారని. మీరు దేవుని కోసం నిలబడినప్పుడు, దేవుని కోసం మీరు ప్రకాశించినప్పుడు, దేవుడు చెప్పినట్టు మీరు నడిచినప్పుడు, దేవుని కోసం మీరు జీవించినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు మీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తమైపోతాయి అని. హల్లెలూయా. దేవుడిని సంతోషపెట్టే విషయంలో అభివృద్ధి పొందండి. దేవుని వాక్యానికి లోబడండి. దేవుని దగ్గరికి రండి. దేవుడు మీ దుఃఖ దినములన్నిటికీ కూడా సమాప్తం పలుకుతారు అని ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. వారి దుఃఖ దినంలో సమాప్తం దయచేయండి. అప్పుల బాధల నుంచి విడిపించండి. వారు చేసే పనులు ఆస్వాదించండి. జీతాల విషయంలో సహాయం చేయండి ప్రభువా. అలాగే తండ్రి ప్రభువా, ఈ అనారోగ్యం నుంచి ముట్టండి, స్వస్థపరచండి. బంధకాల నుంచి విడుదల దయచేయండి. గర్భఫలం లేని వారి గర్భఫలం దయచేయండి. గొప్ప కార్యాలు చేయమని దేవా సహాయం చేయండి. మేలుతో తృప్తిపరచమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.